హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. మేము ఈరోజు చీకట్లోనే కార్తీక పౌర్ణమి కాబట్టి ఈరోజు శివాలయం దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ తీసిన వీడియో అంటే ఈ వీడియో అంత క్లారిటీగా లేదండి. అంటే ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ లేడు, సో మా పిల్లలు తీశారు. చిన్నపిల్లలు కదా వాళ్ళు తీసిన వీడియో. ఇవి అంతా సొట్టలు బిట్టలు వచ్చేసింది. చూడండి, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరు కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటానండి. మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్, అలాగే బుట్టలు వెళ్తూ ఉంటాను. అలాగే అప్పుడప్పుడు వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. చూడండి, వీళ్ళైతే మా పిల్లలు మాతో పాటు చీకట్లో 4 గంటలకే స్నానం చేశారండి. చీకట్లోనే చాలా దూరం, మా ఇంటికి శివాలయానికి చాలా దూరము. పాపం అలాగే చెప్పులు లేకుండా అలాగే వచ్చేసారు శివాలయం దగ్గరికి. వాళ్ళకైతే వాళ్ళు వచ్చినందుకు నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అసలు అనుకోలేదు వాళ్ళు వస్తారని. నేను ఇక్కడ ఇంట్లో ప్రసాదం వండుతుంటే అప్పుడు శబ్దం వచ్చేసి వాళ్ళు లేచినారు. లేచి ఇంకా మేము వస్తామనేసి వాళ్ళు కూడా రెడీ అయ్యారు అప్పటికప్పుడు. నేను మా అత్త, మేమిద్దరం పిల్లలు, మేము మొత్తం 4 మెంబర్స్ వెళ్ళిపోయాము టెంపుల్ దగ్గరికి. అంతా చలికి వీళ్ళిద్దరు స్నానం చేసి చాలా చాలా బాగా, అస్సలకి నేను నా పని చేసుకుంటున్నా, వాళ్ళు బాగా రెడీ అయ్యి బాగా అస్సలకి వస్తారు అనుకోలేదు. అయితే నాకైతే ఇది ఎగ్జైట్మెంట్. అందులో మా ఆయన చెప్పింటే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. తను డ్యూటీ నుంచి దిగి వచ్చేసరికల్లా మాకు పూజ అంతా అయిపోయింది. 6:30 కల్లా మా పూజ అంతా అయిపోయింది. ఏమనుకోద్దండి, ఇక్కడైతే వీడియో అయితే అక్కడక్కడ సరిగా తీయలేదు మా పిల్లోడు. కానీ మా పిల్లోనికి అయితే గ్రేట్ చెప్పుకోవాల్సిందే. ఏంటంటే తను చిన్నపిల్లోడైనా కానీ వీడియోస్ అయితే బాగానే తీశాడు. ఒక రకంగా బాగానే తీశాడు, మరీ అంత బ్యాడ్ కాకుండా. ఇక్కడైతే నేను తీస్తున్నా, వాళ్ళు బొట్లు పెడుతుంటే నేను తీసాను. ఇక్కడ ఈ బొట్లు పెట్టి ముక్కోరు ముక్కో అడుకో ముక్కోబా చిన్న అబ్బాయి అయితే స్వెటర్ వేసుకున్నాడు, పెద్ద అబ్బాయి అయితే స్వెటర్ కూడా వేసుకోలేదు, అలాగే వచ్చేసాడు. అయితే స్నానం చేసినప్పుడు చాలా అసలు ఇక్కడ చూడండి, నేనంటే ఇక్కడ ప్రదక్షిణలు చేస్తుంటే నాతో పాటు మా చిన్న అబ్బాయి కూడా ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇక్కడ మా పెద్దోడు షూట్ చేస్తున్నాడు వీడియో. ఇది శివాలయం అండి. మీకు శివాలయం చూపించలేదు, కానీ ఏంటంటే మేము మొత్తం వీడియో అనేది తీయలేదండి. మేము పూజ చేసే మొత్తం అనేది తీయలేదు. అక్కడక్కడ మా పెద్ద అబ్బాయి ఒక్కటి తీశాడు. మా ఆయన ఉండింటనుక మీకు మొత్తం ఫుల్ వీడియో అనేది వచ్చేసేది. కానీ మా ఆయన లేనందువల్ల, తన డ్యూటీకి వెళ్ళినందువల్ల వీడియో అనేది షూట్ చేసుకోలేకపోయాము. ప్రస్తుతానికి కొన్ని క్లిప్స్ అనేవి మీకు యాడ్ చేశాను అంతే అండి. చిన్న యాడ్స్ అనేవి మీకు యాడ్ చేసేసాను. చూడండి, అంత సర్టిఫికెట్లు తీసేసాడు. వీడియో అయితే ఈ మాత్రం తీసినా ఓకేలే అనుకున్నా నేనైతే. ఎందుకంటే ఈ మాత్రం అన్నా తీసాడు కదా చిన్నపిల్లడైనా సరే అనేసి. వీళ్ళు ఎట్ట తీసారో అలాగే పెట్టేశాను నేను. ఏం ఎడిటింగ్ అంటూ ఏం చేయలేదు అసలు. ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర ఎప్పుడు తాళం వేసే ఉంటుందండి. ఏంటో మరి మేము ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ తాళం వేసే ఉంటుంది. ఆడ ఓన్లీ అయ్యే మాత్రం వెళ్ళేసి, అంటే బాపనయ్య వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళొక్కళ్ళు వెళ్ళేసి పూజ చేసేసి వెళ్ళింటారు. ఎవరు కూడా వెళ్ళరండి లోపలికి. ఇప్పుడు చూసినా కానీ అంతే, అక్కడైతే అలాగే ఉంటుంది తాళం వేసే. ఇక్కడ చూడండి, గంట కొట్టిన తర్వాత మా తేజు ఇక్కడ చిన్నవి ఉన్నాయి చూడండి, అవి కూడా గంటలే, చిన్న గంటలు అవి కూడా కొడతా అనేసి కొడుతున్నాడు. నాకైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో పాటు దర్శనం బాగా అబ్బిందండి. మంది ఎక్కువ లేదు కదా, చీకట్లోనే వెళ్ళటం వల్ల, సో దర్శనం బాగా అబ్బింది. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చెట్టు చూపిస్తే చెట్టు కనిపిల్లే. అమ్మా వెనకలే చూడమ్మా, వెనక చదివి పేర్లు కట్ చేసినాం. ఇంకా పట్టుకున్న పట్టుకునే
పట్టుకు చాలు